నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. మన ఆంధ్రాలో ఏదైతే దుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి విజయవాడలో ఉంటుంది. దుర్గమ్మ గుడి అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, అంటే ముఖ్యమంత్రిగా ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కానీ ఈ ఆలయాల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఆ ఎండోమెంట్ అసలు ఇంకా దారుణం, అసలు చెప్పుకోలేకపోతున్నాం. బట్ ఇది ఒకసారి వార్త చదువుదాం. గత దసరా వేడుకల్లో పాలు బిస్కెట్లు పంపిణీ చేశాం, 37 లక్షలు దుర్గా గుడి నుంచి రావాలంటూ ఒక గ్యాంగ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడో పంపిణీ చేసి వాటి బిల్లులు మమ్మల్ని అడుగుతారేంటంటూ దుర్గా గుడి అధికారులు అంటున్నారు. తీరా చూస్తే విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సదరు గ్యాంగ్ నగరంలోని పలు ప్రాంతాల్లో దసరా సమయంలో పాలు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయించారట. ఆ బిల్లులు దేవస్థానమే చెల్లించాలంటూ సెలవిచ్చారు. నగరపాలక మరియు దుర్గా గుడి మధ్య ఈ బిల్లుల వివాదం గత అక్టోబర్లో జరిగిన దసరా వేడుకల నుంచి నడుస్తోంది. దేవస్థానం ఆధ్వర్యంలోనే పాలు, నీళ్లు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లను కోట్లు వెచ్చించి భక్తులకు పంపిణీ చేస్తుంటారు. అలాంటప్పుడు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎక్కడో కొండ దిగువన నగరంలో ఓ గ్యాంగ్లో ఒక గుత్తేదారుని పెట్టి పాలు బిస్కెట్లు పంపిణీ చేయడం ఏంటి? కనీసం ఇలా పంపిణీ చేస్తున్నాం, ఈ బిల్లు మీరే చెల్లించాలంటూ దేవస్థానానికి ముందే చెప్పాలి కదా. అంతా అయ్యాక 37 లక్షల విలువైన పాలు బిస్కెట్లను పంచాం, బిల్లులు చెల్లించాలంటూ అడగడం ఏంటి? కనీసం ఎక్కడెక్కడ పంచారో ఆ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, ఆధారాల వివరాలైనా దేవస్థానానికి చూపించాలి కదా. ఏమీ లేకుండా 37 లక్షలు చెల్లించామంటూ అడగడమే పలు సందేశాలకు తావిస్తుంది. సో మీకు అర్థమవుతుంది ఈ వార్త చదువుతుంటే. అక్కడ ఒక గ్యాంగ్ అంటే ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన ఒక గ్యాంగ్, మేము పోయిన దసరాలో మొత్తం విజయవాడ అంతా కింద పాలు, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు ప్యాకెట్లు పంచినామంటూ మాకు 37 లక్షల బిల్లులు రావాలంటూ దుర్గాదేవి గుడికి పోయి అడుగుతున్నారంట. సో ఆ గుడిలో అంటే ఇప్పుడు మీరు పంచారబ్బా, కింద నగరపాలక సంస్థ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ, ఆ సంస్థ పంచింది. నువ్వు గవర్నమెంట్ని అడగాలనా? గుడి నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొని పోయి నువ్వు బిల్లులు క్లియర్ చేసుకోవాలనా? అది గుడికి ఏం సంబంధం? నిన్నెవరు పంచమన్నారు అసలు? బేసిక్గా ఇప్పుడు గుడికి సంబంధించిన కొన్ని కోట్లు వెచ్చించి గుడి ఆలయానికి సంబంధించిన వచ్చిన డబ్బుల్లో నుంచే కొన్ని కోట్లు వెచ్చించి భక్తులకు ఆల్రెడీ వాళ్ళు నీళ్ళు, పాల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు అన్నీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది కాకుండా మీరు ఇచ్చామంటూ 37 లక్షల బిల్లులు కావాలంటే ఇది ఎంతవరకు న్యాయం? దానికి తోడు ఇంకా మనం చదివితే ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తామంటూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లోని ప్రకటించారు. రాష్ట్ర పండగ అంటే పుష్కరాల మాదిరిగానే అన్ని విభాగాలు సంయుక్తంగా నిర్వహించాలి. ప్రత్యేకంగా వేడుకల కోసం విభాగాల వారీగా ఎవరికి వారే నిధులను కేటాయించుకోవాలి. పేరుకే రాష్ట్ర పండుగ, ఉత్సవాల నిర్వహణకు పెట్టే ప్రతి రూపాయి దుర్గగుడి నుంచే వసూలు చేస్తున్నారు. దీంతో ఆలయ అభివృద్ధికి నిధులు లేక దశాబ్దాలుగా కనీసం కాటేజీలు, అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదాల తయారీ భవనం లాంటివి కట్టలేని దుస్థితి నెలకొంది. దసరా వేడుకల్లో విధులు నిర్వహించిన పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సహా అన్ని విభాగాల వారికి సంబంధించిన ఖర్చులు కూడా దేవస్థానం ఖాతాలోనే వేస్తున్నారు. ఇవి కాకుండా కృష్ణానదిలో భక్తుల భద్రతకు బోట్లు, విద్యుత్తు, R&B పనులు చేపట్టామంటూ ఎక్కడెక్కడో చేసిన పనులకు అన్ని విభాగాల నుంచి బిల్లులు పెడుతున్నారు. ఏటా ఈ అదనపు బిల్లులకే కనీసం 2 కోట్ల వరకు దేవస్థానం చెల్లిస్తోంది. చూసారా ఎంత దారుణంగా ఉందో? ఎండోమెంటే దేవాలయాల మీద పడి తింటుందని అనుకుంటా. అంటే ఏదన్నా ఒక ఉత్సవాలు చేసి ఆ ఉత్సవాల్లో బయట ఏదో చేసాం, మేమేదో పంచాం, మేము బోట్లు పెట్టాం, మేము కరెంటు పెట్టాం, లేకుంటే మేము కటౌట్లు వేసాము అని చెప్పి బయట ఏటా ఒక్క దసరా పండుగ జరిగితే ఒక్క దసరా పండుగ ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయలు దేవస్థానానికి సంబంధించిన ఫండ్స్ బిల్లుల ద్వారా పోతుందంట. అవి దానికి మీరు ఏమైనా చేసింటి ప్రూఫ్లు ఉన్నాయంటే ఆ ప్రూఫ్లు కూడా చూపించకుండా మేము ఇదో ఈ పంచాం అనే బిల్లులు తీసుకొచ్చి పెట్టి ఆ దేవస్థానం నుంచి డబ్బులు తినే పరిస్థితి కనిపిస్తుంది. మరీ దారుణంగా ఉంది. ఎండోమెంటే అనుకుంటే ఇటువంటి గ్యాంగులు ఇంకా దారుణంగా ఉంది. గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి, అండ్
అక్కడ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన హిందుత్వం పైన కొద్దిగా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన వీటి గురించి ఖచ్చితంగా ఆలోచించి ఒక ఆ గుడికి కొద్దిగా మంచి చేస్తే మంచిదని నా ఆలోచన. అంటే ఏదైనా ఇప్పుడు బేసిక్గా మనం మన దేవుడు మన ఆలయాలు ఎన్నో కూలగొట్టారు. ఉండే వాటిని కూడా సక్రమంగా చూసుకోలేకపోతే రేపు ఆ ఆలయాలు కూడా లేకపోతే మనం ఎట్లా తయారవుతామంటే, ఇప్పుడు ఆలయాలు లేని ఊరు ఏదైనా ఉందంటే అది ఎట్లుంటుందో అందరికీ తెలుసు, దారుణంగా ఉంటుంది. ఆలయాలు ఎందుకు కావాలంటే మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనకు తెలియజేయడానికి మనకు ఆలయాలు కావాలా. అవి తెలియనప్పుడు, మన ధర్మం అంటే ఏందో మనకు తెలియనప్పుడు, మన నడవడిక ఎలా ఉండాలో మనకు తెలియనప్పుడు మనకు ఒక జంతువుకు సంబంధం లే. జంతువులు అంటే వాటిని తక్కువ చేసి చూడడం నా ఉద్దేశం కాదు. అంటే వాటికి ఉండే ఆలోచనలో ఒక స్టేజ్ వచ్చినాక వాటికి అమ్మ, అక్క, చెల్లి, తమ్మి ఇట్లాంటి ఏమి ఉండవు. సో నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటా. వాటిలాగా కాకుండా మనం దయచేసి ముందు మన జీవితం ఎట్లా జీవించాలో, మన నడవడిక ఎట్లా ఉండాలో తెలుసుకోవాలంటే మనం ధర్మం గురించి చదువుకోవాలి. ధర్మం గురించి చదువుకోవాలంటే మన చుట్టుపక్కల ఆ సంస్కృతికి సంబంధించిన కొన్ని ప్లేసెస్ ఉండాలి. అటువంటి ప్లేసెస్ లేనప్పుడు మనకి ఏమీ తెలియవు. ఎన్నో బుక్కులు కాల్చిపడేసారు ఇప్పటికే. నలంద లాంటి విశ్వవిద్యాలయాన్ని కూల్చేసి కొన్ని వేల బుక్కులు, మన జ్ఞానం స్వాహ. సో ఇటువంటి దానిపైన చిన్న చిన్నవే అనుకుంటే అవి పెద్దవైతే, ఇప్పుడు తిరుమల లడ్డూకి సంబంధించిన ఆ కాంట్రవర్సీ కానీ, సో నేను అది ఇప్పుడు తీసుకురాదలుచుకోలేదు. బట్ ఏది జరిగినా కానీ ఆలయాలు ఎండోమెంట్ నుంచి పక్కకు వచ్చి దానికి సపరేట్ వ్యవస్థ ఉంటే బెటర్ అనేది నా ఆలోచన. అండ్ ఇటువంటి బయట మేమేదో చేసామని బిల్లులు తీసుకుపోయి గుడికి ఇచ్చి ఆ గుడికా నుంచి డబ్బులు తీసుకొని ఆలయ డబ్బులు తినాలని చూస్తే అది అరగదు. దయచేసి అటువంటి పనులు అయితే చేయకండి. గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.